కేరళ ఎన్నికలకి ఇంకా 10 రోజులే ఉంది. సో కాబట్టి వాడి వేడి మొదలైంది. తమిళనాడు ఆల్మోస్ట్ అయిపోయింది ప్రచారం. వాళ్ళతోటి ఇంకా రేపు 5 గంటలకే కాబట్టి పెద్దగా ప్రచారం ఏమి ఉండదు ఇంకా. కాబట్టి కేరళలో మొదలైంది. అటు మోడీ, ఇటు రాహుల్ గాంధీ ఇద్దరూ కేరళలో టూర్ చేస్తున్నారు. సరే, రాహుల్ గాంధీ అక్కడే పోటీ చేస్తున్నాడు కాబట్టి టూర్ చేయక తప్పదు అసలు. సరే, మోడీ కూడా నిన్నే 2 మీటింగులు అటెండ్ అయ్యాడు. ఒకటి త్రిశూర్ దగ్గర, రెండోది తిరువనంతపురం దగ్గర. అఫ్కోర్స్ 2 వేరే నియోజకవర్గాలు, కానీ ఆయన్ని కలిసి ఉంటాయి. తిరువనంతపురం జిల్లాలో, త్రిశూర్ జిల్లాలో, అంతవరకు నేను చెప్పగలను. అయితే నిన్న దీని ప్రకారంగా చూసేటట్టయితే దాని గురించి చర్చించే ముందు నేను ఒక ఇంట్రెస్టింగ్ దీన్ని మీ ముందు పెడదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. మలయాళ మనోరమ మీ అందరికి తెలుసు, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ మలయాళీ న్యూస్ పేపర్ ఇన్ కేరళ. మలయాళ మనోరమ కొట్టాయం హెడ్ క్వార్టర్స్. కానీ దీనికి ప్రధానంగా ఏంటంటే ఇది ప్రో యూడిఎఫ్, అందరికీ తెలిసిన విషయం. ప్రో యూడిఎఫ్, ప్రో క్రిస్టియన్ మిషనరీస్. మనం చెప్పుకోవటానికి మొహమాట పడాల్సిన పర్లేదు. ఈ 2 కూడా మలయాళీ మనోరమకు ఉన్నటువంటి అందరికి తెలిసిందే, దానికి సంబంధించిన సంస్థలే అనుకుంటా. సో కాబట్టి ఇవాళ వాళ్ళు నిన్న ఒక వరుసగా 3-4 రోజులు నియోజకవర్గాల వారీగా ఒపీనియన్ పోల్ ఇచ్చారు. అంటే ఎలా సర్వే చేశారట, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28,000 ఓటర్లతోటి సర్వే చేశారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, లేకపోతే ఎవరికి ఎక్కువ ఉంది ఆధిక్యత అనే దాని మీద ఇచ్చారు. ప్రధానంగా ఈ 3 పార్టీలకు సంబంధించి. దాంట్లో నేను నియోజకవర్గాలు పెద్దగా మళ్ళీ అన్ని నియోజకవర్గాలు చెప్పటం కష్టం కాబట్టి బ్రాడ్గా చెప్తా అసలు ఏం జరిగింది. వాళ్ళ సర్వే చూసేటట్టయితే నాకు అనిపించింది ఏంటంటే, ఒకటి 2019 లాగా ఈసారి కూడా యూడిఎఫ్ గుంపగుత్తగా సీట్లు గెలుచుకోబోతుంది. ఫస్ట్ పాయింట్ వాళ్ళు చెప్పింది మలయాళ మనోరమ. అయితే ఇక్కడ అయితే ఉంది, కొన్ని కీన్ కాంటెస్ట్ నియోజకవర్గాలు ఉన్నాయి. రెండోది వాళ్ళు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్పింది ఏంటంటే, యూడిఎఫ్కి 2019 పోలిస్తే 24లో గణనీయంగా ఓట్లు తగ్గుతున్నాయి. ఆల్మోస్ట్ 1-2 తప్పితే. ఏదో అలత్తూరు, అదేది అలపుజాలో కేసీ వేణుగోపాల్ పోటీ చేసే చోట పెరుగుతుందన్నారు, ఇంకెక్కడో ఒకటి చోట పెరుగుతుందన్నారు తప్పితే ఎక్కువ భాగం యూడిఎఫ్కి పోయినసారి వచ్చిన ఓట్ల శాతం ఈసారి రాదని చెప్తున్నారు. అయినా వాళ్ళే గెలుస్తారట, ఎల్డిఎఫ్ ఓడిపోతుందట. దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే, ప్రతి చోట యూడిఎఫ్ తగ్గుతుంది, ఎల్డిఎఫ్ పెరగట్లా, ఎన్డీఏ పెరుగుతుంది. అటు బీజేపీ కానీ బీడీజేఎస్ కానీ 2 కదా దాంట్లో ఎన్డీఏలో ఉంది. బీజేపీతో పాటు భారతీయ ధర్మ జనసంస్థ ఏదో ఉంది, అది జనసేన. మన జనసేన అక్కడ జనసేన ఉంది, బీడీజేఎస్, అది కూడా ఎన్డీఏలో భాగస్వామే. సో వాళ్ళకి ఈ ఎన్డీఏ కూటమికి గణనీయంగా ఓట్లు పెరుగుతుంది. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే చివరికి అయితే ఒక్క సీటు కూడా ఎన్డీఏ గెలవదట, ఇవ్వాల ఏ సీటు ఇవ్వాల. కానీ యూడిఎఫ్కి ఇప్పటికి కూడా ఓట్లు తగ్గినా కూడా వాళ్ళే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే యూడిఎఫ్కి తగ్గే ఓట్లు బదలాయింపు ఎల్డిఎఫ్ కావట్లేదు, ఎన్డీఏకి అవుతున్నాయి. కాబట్టి ఎల్డిఎఫ్ ఓటమికి పరోక్షంగా ఒక విధంగా ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది అనేది వాళ్ళు ఇచ్చిన లెక్కలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఇక ముఖ్యమైన చెప్తే తిరువనంతపురం, త్రిశూర్ బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నటువంటి ఈ నియోజకవర్గాలు రెండిట్లో కూడా అది ఇచ్చిన దీని ప్రకారంగా మార్జిన్ బాగా ఎక్కువగానే ఉంది. యూడిఎఫ్ కను నెక్స్ట్ శశి తరూర్కి, రాజీవ్ చంద్రశేఖర్కి తిరువనంతపురంలో. త్రిశూర్లో కూడా కె మురళీధరన్కి, సురేష్ గోపికి మార్జిన్ ఎక్కువగానే ఉంది. ఆల్మోస్ట్ సురేష్ గోపి ఎల్డిఎఫ్ క్యాండిడేట్ సమానంగా ఉన్నారు కింద నెంబర్ 2లో. సో కాబట్టి గెలిచే అవకాశాలు లేవనేది వాళ్ళు ఇచ్చినటువంటిది.
అట్లనే సిపిఎం ఒకే ఒక్క స్థానం లాస్ట్ టైం గెలిచింది ఆలప్పూజ. అక్కడ ఈసారి కేసీ వేణుగోపాల్ గెలవబోతున్నాడు, సిపిఎం ఓడిపోబోతుందని చెప్పారు. అయితే కొన్ని స్థానాల్లో కీన్ కాంటెస్ట్ ఉంది, సిపిఎం కను యూడిఎఫ్ కను కొన్ని స్థానాలు ఇచ్చాడు. బ్రాడ్గా ఇదండి వాడు ఇచ్చిన మలయాళ మనోరమ ఇచ్చింది. నేను అంతకన్నా వివరాల్లోకి వెళ్ళట్లేదు ఇప్పుడు. అయితే యూడిఎఫ్ నేను ఇంతప్పుడే చెప్పాను, మలయాళ మనోరమ నాకు అంత డీప్గా అంతకుముందు దాని ట్రాక్ రికార్డు, ఒపీనియన్ పోల్స్ ఎలా చెప్పింది అనేది నాకు ఐడియా లేదు. కాకపోతే బేసికల్గా అది ప్రో యూడిఎఫ్ పేపర్ అందరూ చెప్పగలను. అంతేగాని మరి ఈ ఎన్నికల పోలింగు కరెక్ట్గా ప్రో యూడిఎఫ్ అయినంత మాత్రాన సర్వేలు కరెక్ట్గా చేయకూడదని ఎక్కడా లేదు. కానీ నాకు దాని గురించి తెలియదు కాబట్టి నేను కామెంట్ చేయను. బట్ ఇది ఫ్యాక్చువల్ పొజిషన్ వాళ్ళు చెప్పింది మీ ముందుంచా. సరే, ఇప్పుడు మిగతా విషయాల్లోకి వెళ్దాం. కేరళలో ఇప్పుడు మరి ప్రచారం మొదలైంది. సిపిఎంకు ఇంకొక ఎంబరాస్మెంట్ వచ్చింది. పోయినసారి ఏమొచ్చిందో ఒకసారి చెప్పాను మీకు లాస్ట్ టైం వీడియోలో. ఎస్డిపిఐ తీవ్రవాద ముస్లిం సంస్థ సంబంధించిన రాజకీయ పార్టీ ఎస్డిపిఐ పిఎఫ్ఐకి సంబంధించింది. వాళ్ళు మద్దతు ఇచ్చిన దాని మీద ఎంబరాస్మెంట్ వచ్చింది సిపిఎంకి. సో అప్పుడు వాళ్ళు దాన్ని తిరస్కరించారు. మేము ఎస్డిపిఐ మద్దతు తీసుకోవట్లేదని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి అటువంటిదే పిడిపి, కోయంబత్తూర్ పేలుళ్లలో ముద్దాయి అయినటువంటి మదాని సంబంధించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, జమ్మూ కాశ్మీర్ కాదు, ఇక్కడ తమిళనాడు పార్టీ ఇది దీనికి మరి ఇది కూడా నిన్న ఒక ప్రకటన ఇచ్చింది, మద్దతు ఇచ్చింది. ఎల్డిఎఫ్కి మద్దతు ఇస్తున్నామని. ఇంతవరకు సిపిఎం కానీ ఎవరైనా సరే ఆ మద్దతును స్వీకరించట్లేదనేటువంటి మాట ఎక్కడ చెప్పలే. ఇది మళ్ళా కొత్త ఎంబ్రాస్మెంట్ సిపిఎంకి ఇది మాత్రం. ఎందుకంటే మొత్తం మీద చూస్తే ఏమవుతుందంటే విజయానికి అయితే చాలా అందరూ అనుకోవటం ఏంటంటే మొన్న ఎన్నికల్లోనేమో అంత బాగా వచ్చింది, ఇప్పుడేమో బాగా ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఎక్కువ ఉందనేదే జనం ఫీల్ అవుతా ఉన్నారు విజయం మీద. ఇప్పుడు అట్లనే నిన్న ఇంకొక జరిగిన పరిణామం ఏంటంటే తిరువనంతపురంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొన్న నటి శోభన కేరళలో చాలా చాలా పాపులర్ యాక్ట్రెస్ ఆవిడ నిన్న రాజీవ్ చంద్రశేఖర్కి నా మద్దతును ప్రకటించడమే కాదు, నిన్న మోడీ సభలో ఆవిడ కూడా పాల్గొంది. నిన్న జరిగినటువంటి మోడీ సభలో రాజీవ్ చంద్రశేఖర్, మురళీధరన్తో పాటుగా నటి శోభన పాల్గొంది. సో ఇది ఏ మేరకు రాజీవ్ చంద్రశేఖర్కు ఉపయోగపడబోతుంది అనేది చూడాలి. మరి నాకు దాని గురించి అంత లోతుగా తెలియదు. బట్ ఇట్ ఈస్ నైతికంగా ఆయనకి ఒక బూస్టింగ్, రాజీవ్ చంద్రశేఖర్కి నటి శోభన సపోర్ట్ చేయటం అనేది. ఎందుకంటే అటుపక్క నటి శోభన ఇక్కడ త్రిశూర్ దగ్గర అని చెప్పాను కదా, రెండో మీటింగు, దాంట్లోనేమో పద్మజ వేణుగోపాల్, సురేష్ గోపి ఎటు ఉన్నాడు, సురేష్ గోపి అక్కడ అభ్యర్థే యాక్టరు. తర్వాత పద్మజ వేణుగోపాల్ కరుణాకరన్ కూతురు, కరుణాకరన్ కొడుకేమో వీళ్ళ అన్నయ్య ఏమో మురళీధరన్ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి. పద్మజ వేణుగోపాల్ స్టేజీ మీద మోడీ పక్కన కూర్చుంది. అది కూడా నిన్న ఒక పరిణామం జరిగినటువంటిది సభలో జరిగింది. దీంట్లో సభలో కూడా చీల్చి చెండాడాడు మోడీ విజయాన్ని, సిపిఎంని పర్టికులర్గా. ఎందుకంటే ఆ త్రిశూర్ దగ్గరలోనేది కరువన్నూర్ కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పి తినేశారు కోఆపరేటివ్ బ్యాంక్. నేను ఒక వీడియోనే చేశాను దాని మీద మీకు అంతకుముందు. సో దీని మీద ఇవాళ ఈయన దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ సిపిఎం లూటీ చేయటంలో కొత్త పద్ధతులు ఎలా అనుసరిస్తుందనేది వివరించాడు. విజయన్ అబద్ధం చెప్తున్నాడు. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి మేము నిందితులను పట్టుకుంటామని చెప్పి మాకు అబద్ధాలు వల్లె వేస్తున్నాడు. వాస్తవానికి ఎన్నో అకౌంట్స్ ఈడీ ఇటీవల బయటపెట్టింది కదా, వాళ్ళు త్రిశూర్ సిపిఎం పేరు మీద ఎన్నో అకౌంట్స్ ఉన్నాయి అక్కడ. అసలు కోఆపరేటివ్ బ్యాంక్ ఓపెన్ చేసుకోకూడదు అకౌంట్స్. డబ్బులు వసూలు చేయటం, వాళ్ళ దగ్గర వచ్చినంతమంది నేను వీడియోలో చెప్పాను. ఏదంటే లోన్ ఇవ్వటం, దానికి సంబంధించిన కొంత పర్సంటేజ్ దీంట్లోకి వేసుకోవటం, సిపిఎం దాంట్లోకి. అంటే పే చేయరనే కదా, అంత పర్సంటేజ్ తీసుకున్న తర్వాత వాడెందుకు పే చేస్తాడు బారోయరు? అసలు బారోయర్లకు తెలియకుండా ఫేక్ వాళ్ళ పేరు, వాళ్ళ ప్రాపర్టీస్ తీసుకొని
మళ్ళీ తనఖాలు పెట్టడం చాలా జరిగినాయి. దాంట్లో అవకతవకలు 90 కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. దానికి సంబంధించిన కొంతమంది నిందితుల ఆస్తులు. సో సిపిఎం జిల్లా కార్యదర్శిని విచారించింది. అట్లనే అదివరకు ఎక్స్ ఎంపీ సిపిఎంని విచారించింది. ఈడీ ఇప్పుడు అదొక్కటే కాకుండా అసలు మొత్తం కోఆపరేటివ్ బ్యాంక్ సిస్టమ్ కేరళ దాని మీద విచారణ మొదలుపెట్టింది. ఇది విజయానికి చాలా పెద్ద దెబ్బ. ఇది ఇట్లా ఉంటే నిన్న శశి థరూర్కి ఈ ఎలక్షన్ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే రాజీవ్ చంద్రశేఖర్ మీద తీవ్ర ఆరోపణలు చేశాడు శశి థరూర్. మరి ఆయన స్టేచర్ ఉన్న వ్యక్తి అలా ఎలా పడితే అలా మాట్లాడకూడదు కదా. రాజీవ్ చంద్రశేఖర్ రిలీజియస్ లీడర్స్కి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు. ఈయన లీగల్ నోటీస్ ఇచ్చాడు. తర్వాత వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ పెట్టారు. ఆధారాలు ఉంటే చూపించమనండి. ఆధారాలు లేకుండా వ్యక్తిని అటువంటి ఆరోపణలు చేయటం అనేది తప్పనేది. ప్రాథమిక ఆరోపణలు కూడా ఆధారాలు కూడా ఎక్కడా లేవు కదా. ఎవరో కేసు రిజిస్టర్ కూడా చేయలేదు కదా. ఎలా చెప్తాం అనే దాని మీద అంటే చివరికి ఎలక్షన్ కమిషన్ ఆ తప్పు వైలేషన్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ కాబట్టి మిమ్మల్ని వార్న్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం అని చెప్పి శశి థరూర్ని వార్న్ చేసింది ఎలక్షన్ కమిషన్. సో ఇది కూడా మరి న్యాచురల్గా ఎంతో కొంత బూస్టింగ్ ఉంటుంది రాజీవ్ చంద్రశేఖర్కి ఇవన్నీ కూడా. సో అయితే ఇంకా టైం ఉంది, ఇంకా 10 రోజులు ఉంది. కాబట్టి 10 రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయో ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.